మాజీ ఎమ్మెల్యే గాడులు కాస్తున్నాడా అని మాట్లాడినావు. నువ్వే అదే గాడులను పొడలు తొమ్ముతున్నావు. సంవత్సరం 13 నెలలు అయింది. నేను గాడులు కాస్తున్నాను. మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే పొడలు తొమ్ముతున్నాడు పొద్దున్న లేచి. ఫండ్స్ తీసుకొచ్చి ప్రత్యేకత పూర్తి చేస్తుంది. నీ భాష ఇప్పటికీ నువ్వు విద్యావంతులైనా కూడా నీ భాష మారలేదు. నీకు మాకు అన్నీ తెలుసు. 20లో అయిపోయింది, దాన్ని రివిట్మెంట్ చేయించాము, మళ్ళా అది పడిపోయింది, మళ్ళీ అదే కాంట్రాక్ట్తో చేయించాము. మళ్ళా అక్కడ పోయిన తర్వాత 2023 ఆగస్టులో మళ్ళా అది చెరువు ఇబ్బంది అయింది. మళ్ళా దానికి మున్సిపాలిటీ ద్వారానే ₹1 కోటి ఏర్పాటు చేసి ఆ బండ్ వేసి నీళ్ళు నిలబెట్టి ఎలక్షన్ అయినా చేస్తామని చెప్పేసి ఉద్దేశంతో చేయడం జరిగింది. ఏదో అవకాశం దొరికింది అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? వాళ్ళతో చేతకాంతం అంటే ఈయనయ్యా మెడికల్ కాలేజ్ తెచ్చిండేది నేను, బైపాస్ తెచ్చిండేది ఇచ్చిండేది నేనే, రోడ్లు వేసింది మేమే. నువ్వు వచ్చినప్పటి నుంచి ఎంత ఫండ్స్ తెచ్చినామో మీడియాతో చెప్పు. ₹1 కోటి మున్సిపాలిటీకి మొదట వస్తే ఆ ₹1 కోటి ఏం చేసావు నువ్వు? ఏదో రైలు పుడికి తీసే పెట్టినా అని చెప్పేసి మాయం చేసే పరిస్థితి ఉంది. నువ్వు ఏం మాట్లాడాలా? పోయిన తర్వాత ఓ బాధ్యతాయుతంగా ఓ బాధ్యత పదవిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాలి? నువ్వు బాధ్యతాయుతంగా మాట్లాడాలి. మాజీ ఎమ్మెల్యే గాడులు కాస్తున్నాడా అని మాట్లాడినావు. నువ్వే అదే గాడులను పొడలు తొమ్ముతున్నావు. సంవత్సరం 13 నెలలు అయింది. నేను గాడులు కాస్తున్నాను. మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే పొడలు తొమ్ముతున్నాడు పొద్దున్న లేచి. మాకేం మాట్లాడే చాదు కదా. ఏంది ఇష్టానుసారంగా మాట్లాడితే ఏంది అనుకుంటున్నావు నువ్వు? ఇదేం చాతకాంతనం ఉందనుకుంటున్నావా? ఏదో మా అదృష్టంలా కూడిపోయినా అంతే. వచ్చినాక ఎట్లుండాలి? విద్యావంతులు అయినాక మాట్లాడే మాట తీరు బాగుండాలా. తెలియదానికి ఆ రోజులోనే ఎలక్షన్లు అయితే చెప్పిన చెరువు ఉంది, చెరువు ఇబ్బంది అవుతుంది, దాదాపుగా మన 3.5 లక్షల పైనే ఉంటుంది, ఈ జనాభాకి తాగునీళ్ళు ఇబ్బంది వస్తుంది అంటే ఇప్పుడు కళ్ళు తెరిచినావా నువ్వు? పోయి ఇప్పుడు కళ్ళు తెరిచి ఏదో ఇప్పుడే తెలిసినట్ల అదేదో పోయి మనం చూసినట్ల ఏదో మనం విమర్శన చేసినట్ల కాదు. నీకు కావాల్సి ఉండేది గతంలో ఏమన్నా అదే చెరువుకే 20 కోట్లు శాంక్షన్ చేశా అన్నావు. ఎక్కడున్నాయని చెప్పేసి మీనాక్షి కూడా అడిగినారు, ఎక్కడ తెచ్చారని. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు?